Hello guys, welcome to Social and Science Studies with SGB. ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మనది కెమిస్ట్రీ చాప్టర్ 2 క్లాస్ 9 వచ్చేసి ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ పార్ట్ 1 అయిపోయింది. మనం పార్ట్ 2 చేసుకుంటున్నాం ఈరోజు. ఎక్స్ప్లెనేషన్ బై మీ గౌస్పీర్. ఓకే, మనం అప్పుడు అక్కడ ఎంతవరకు చదివినామంటే మనం అక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ చూసినాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి, చూద్దాం. ట్రూ సొల్యూషన్స్ ఒకటి, కొలాయిడల్ సొల్యూషన్స్ ఒకటి, ఇంకోటి వచ్చి సస్పెన్షన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ట్రూ సొల్యూషన్స్ అనమాట. ఈ ట్రూ సొల్యూషన్స్ అనేవి మనకి పార్టికల్ సైజ్ వచ్చేసి 10⁻⁻7 cm అనమాట, లేదా 10⁻⁻9 మీటర్. cm అనేది 1 నానోమీటర్ ఉంటుంది. బిట్వీన్ 10⁻⁻7 లేదా 10⁻⁻5 cm కానీ ఉంటుంది, లేదంటే 10⁻⁻9 to 10⁻⁻7 ఉంటుంది. లేదంటే 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్స్ వరకు కొలాయిడ్ సొల్యూషన్స్ పార్టికల్స్ అనేవి సైజ్ ఉంటుంది. అలాగే సస్పెన్షన్ చూసుకుంటే 10⁻5 cm అన్నా, లేదంటే 10⁻⁻7 మీటర్ అన్నా, లేదంటే 100 నానోమీటర్ అన్నా ఉంటుంది ఈ సస్పెన్షన్ పార్టికల్ సైజ్ అనేది. ఈ అపియరెన్స్ వచ్చేసి ట్రూ సొల్యూషన్స్లో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్, కొలాయిడ్ సొల్యూషన్స్లో కూడా ట్రాన్స్లూసెంట్, అంటే కనిపించదు. ఈ సస్పెన్షన్లో వచ్చేసి అపాక్యూ, అంటే బ్లర్గా అట్లా అనుకుంటాను. అపాక్యూ. ఈ సస్పెన్షన్ వచ్చేసి అపాక్షంగా అంటే కొంత కనిపిస్తుంది, కొంత కనిపించుకోకుండా సస్పెన్షన్లు ఉంటాయంట పార్టికల్స్ అది సస్పెన్షన్ అనేది. ఈ నేచర్ వచ్చేసి టూ సొల్యూషన్స్ వచ్చేసి హోమోజీనియస్, కొలాయిడల్ సొల్యూషన్ వచ్చేసి హెటరోజీనియస్, సస్పెన్షన్ కూడా హెటరోజీనియస్ అనమాట. ఈ ఫిల్టర్ అబిలిటీ వచ్చేసి పాస్ త్రూ ఆర్డినరీ ఫిల్టర్ పేపర్ యాజ్ వెల్ యాజ్ అనిమల్ మెంబ్రెయిన్స్ హ్యావింగ్ పోర్స్ స్మాలర్ దాన్ ఫిల్టర్ పేపర్. ఈ టూ సొల్యూషన్స్ అనేవి ఈ ఫిల్టర్ పేపర్ని కూడా పాస్ అయిపోతాయి. ఫిల్టర్ పేపర్స్ నుండి పోర్ట్స్ని కూడా పాస్ అయిపోతాయి. ఎందుకంటే ఈ ఫిల్టర్ పేపర్ పోర్ట్స్ కంటే ఈ పార్టికల్ సైజ్ అనేది చాలా చిన్నవి కాబట్టి పాస్ త్రూ ఆర్డినరీ ఫిల్టర్ పేపర్ బట్ నాట్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇవి ఆర్డినరీ ఫిల్టర్ పేపర్తో పాస్ కావాలి, కానీ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్లో పాస్ కాలేవు. ఇవి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్స్తో పాస్ కావు, ఫిల్టర్ పేపర్స్లో కూడా పాస్ కావు ఇవి సస్పెన్షన్ అనేవి. సెట్టింగ్ ఆఫ్ పార్టికల్స్ do not settle down on standing, that is true solutions are stable. ఈ పార్టికల్స్ అనేవి సెటిల్ డౌన్ కావు స్టాండింగ్, ఎందుకంటే ఈ ట్రూ సొల్యూషన్స్ అనేవి స్టేబుల్ అనమాట. కొలాయిడెడ్ పార్టికల్స్ do not settle on keeping. ఈ కొలాయిడెడ్ పార్టికల్స్ అనేవి సెటిల్ ఉండవు కీపింగ్ అనేవి, కాబట్టి ఈ పార్టికల్స్ కూడా స్టేబుల్, కొలాయిడ్స్ కూడా స్టేబుల్. However, they can be made to settle by coagulation. ఇవి కోయాగులేషన్ ద్వారా కొన్నిసార్లు సెటిల్ కాగలవు అన్నమాట పార్టికల్స్ అనేవి. పార్టికల్స్ సస్పెన్షన్ సెటిల్ డౌన్ ఆన్ స్టాండింగ్. ఈ పార్టికల్ సస్పెన్షన్ అనేవి సెటిల్ డౌన్ కాగలవు స్టాండింగ్. అందుకే ఈ సస్పెన్షన్ అనేది అన్స్టేబుల్ అనమాట. విజిబిలిటీ. సొల్యూట్ పార్టికల్స్ ఆర్ నాట్ విజిబుల్ ఈవెన్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఇవి మైక్రోస్కోప్లో కూడా ఈ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ట్రూ సొల్యూషన్స్లో ఉండేవి. ఈ పార్టికల్స్ అనేవి కొలాయిడల్ సొల్యూషన్స్లో పార్టికల్స్ అనేవి ఆర్ విజిబుల్, బట్ దేర్ అపియరెన్స్ కెన్ బి డిఫెక్టెడ్ అండర్ అన్ అల్ట్రా మైక్రోస్కోప్. ఈ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి, కానీ అవి అల్ట్రా మైక్రోస్కోప్లో కనిపిస్తాయని చెప్తున్నారు ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేవి. ఈ పార్టికల్స్ అనేవి మన నేకెడ్ ఐకి కూడా కనిపిస్తాయని చెప్తున్నారు. సస్పెన్షన్లో ఉండే పార్టికల్స్ మన నేకెడ్ ఐకి కూడా కనిపిస్తాయని ఇప్పుడు టైడల్ ఎఫెక్ట్ చూసుకుంటే డజన్ స్కాటర్ ఆఫ్ లైట్ అండ్ హెన్స్ డజన్ షో టైడల్ ఎఫెక్ట్.
ఈ టైడల్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, ఒక సొల్యూషన్లో ఒక లైట్ అనేది, బీమ్ ఆఫ్ లైట్ అనేది కనిపించడం అనమాట. ఆ సొల్యూషన్లో మనకు తెలుసు ట్రూ సొల్యూషన్స్లో కనిపించవని, కాబట్టి ఆడ టైడల్ ఎఫెక్ట్ లేదు. ఇక్కడ కొలైడల్ సొల్యూషన్స్లో చూస్తే మనం స్కాటరింగ్ లైట్ అనేది మనకి కనిపిస్తుంది, కాబట్టి అవి టైడల్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. అలాగే సబ్స్టెన్స్లు కూడా అంతే, అవి టైడల్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఫస్ట్ మనం కొలైడల్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాం. కొలైడల్ సొల్యూషన్ అంటే ద సొల్యూషన్ లైక్ కాంపోనెంట్ విచ్ హ్యాస్ బీన్ డిస్ప్లేస్డ్ ఆర్ distributed throughout is a solvent like medium is called the displaced phase. The continuous phase, while the solvent like medium in which the displaced phase has been arrived or displaced is called depression medium or the continuous phase. ఇక్కడ ఇప్పుడైతే ఒక సొల్యూట్ అనేది కాంపోనెంట్, అవి డిస్ప్లేస్డ్ అవుతాయో డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్, అంటే సొల్యూట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయో, ఆ పార్టికల్స్ అన్నీ సాల్వెంట్ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయో ఆ పార్టికల్స్ అన్నీ ఒక మీడియం లాగా, అప్పుడు దాన్ని డిస్ప్లేస్డ్ ఫేజ్ అంటాం అనమాట. లేకుంటే ఒక డిస్కంటిన్యూస్ ఫేజ్ వచ్చేసి ఒక సాల్వెంట్ అనేది విచ్ ఆర్ డిస్ప్లేస్డ్ ఫేజ్ హ్యాస్ బీన్ అరైవ్డ్. ఈ డిస్ప్లేస్డ్ ఫేజ్ అనేది అరైవ్డ్ ఆర్ డిస్ప్లేస్డ్ ఈజ్ కాల్డ్ డిప్రెషన్. దాన్ని మనం డిప్రెషన్ అంటాం, డిప్రెషన్ మీడియం అంటాము, లేదా కంటిన్యూస్ ఫేజ్ అంటాం. ఈ రెండింటికి మీకు మంచి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు. డిస్ప్లేస్డ్ ఫేజ్ వచ్చేసి లిక్విడ్, డిస్ప్లేసింగ్ మీడియం వచ్చేసి గ్యాస్, టైప్ వచ్చేసి ఏరోసెల్, ఎగ్జాంపుల్ ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్. ఇక్కడ లిక్విడ్ సాలిడ్ వచ్చేసి జెల్, టైప్ వచ్చేసి జెల్లీ, చీజ్, బటర్. అంటే మనకి కొలైడల్ సొల్యూషన్స్ అనేవి చాలా టైప్స్గా ఉన్నాయన్నమాట, వేరే వేరే టైప్స్గా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇది చూడండి. ఇది డిస్ప్లేస్డ్ ఫేజ్ డిస్ప్లేస్డ్ మీడియంతో ఏర్పడిండేది, లేదా కంటిన్యూస్ ఫేజ్ డిస్ప్లేస్డ్ ఫేజ్ ఏర్పడిండేది ఎమల్షన్స్ అనమాట. కొలైడల్ ఎమల్షన్స్ అనేవి కొలైడల్ సొల్యూషన్ విచ్ బోత్ ద డిస్ప్రెషన్ ఫేజ్ అండ్ ద డిస్ప్రెషన్ మీడియం ఆర్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ ఎమల్షన్స్. ఎప్పుడైతే కొలైడల్ సొల్యూషన్స్ అనేవి బోత్ డిస్ప్రెషన్ ఫేజ్ డిస్ప్రెషన్ మీడియం అనేవి లిక్విడ్స్ అవుతాయో, అప్పుడు అన్నిటిని మనం ఎమల్షన్స్ అంటాం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లిక్విడ్ వచ్చేసి ఎమల్షన్, మిల్క్ ఫేస్ క్రీమ్ దానిని ఎమల్షన్స్ అంటాం మనం. Two liquids which form an emulsion are invisible with each other. అవి రెండు మిజిబుల్ అయిపోతాయి అనమాట, ఇన్విజిబుల్ ఈచ్ అదర్. ఇక్కడ మనం చూసుకుంటే డయాగ్రామ్లో వాటర్ ఇన్ ఆయిల్ ఒకటి ఎమల్షన్, ఆయిల్ ఇన్ వాటర్ ఒకటి ఎమల్షన్. ఆయిల్ ఇన్ వాటర్ చూస్తే మనము డిస్ప్లేస్డ్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ వాటర్ అనమాట, త్రూఅవుట్ ఆ ఆయిల్ చుట్టూ అది స్ప్రెడ్ అయింది ఆ డిస్ప్లేస్డ్ ఫేజ్ అనేది. కంటిన్యూస్ ఫేజ్ వచ్చేసి ఆయిల్, అది సాల్వెంట్ అనమాట. ఇక్కడ వాటర్ అనేది సొల్యూట్. కాబట్టి ఈ పార్టికల్స్ అనేవి మన కళ్ళకి కనిపిస్తాయి, కాబట్టి అక్కడ మనకి చెప్పినారు అల్ట్రా మైక్రోస్కోప్లో కనిపిస్తాయి కొన్ని పార్టికల్స్ అనేవి అని. మనకు మామూలు అయితే కనిపిస్తాయి, కానీ దీనిలో మనం కొలైడల్ సొల్యూషన్స్ కూడా అంటాము, ఎందుకంటే ఎమల్షన్స్ ద్వారానే కదా. ఇక్కడ ఆయిల్ ఇన్ వాటర్ చూస్తే, ఇక్కడ ఆయిల్ ఇన్ వాటర్లో డిస్ప్లేస్డ్ ఫేజ్ వచ్చేసి ఆయిల్, కంటిన్యూస్ ఫేజ్ వచ్చేసి వాటర్ అనమాట. అంటే సొల్యూట్ వచ్చేసి ఆయిల్, సాల్వెంట్ వచ్చేసి వాటర్ అనమాట. Two liquids which form an emulsion, one of these liquids is usually water and the other liquid which is insoluble in water is called the oil. One of these liquids is usually water. ఈ వాటర్ and the other liquid will be insoluble. ఈ లిక్విడ్స్లో ఒకటి వచ్చేది యూజువల్గా వాటర్, ఇంకోటి వచ్చేసి ఇన్సాల్యుబుల్ అనమాట వాటర్లో, అది వచ్చేసి ఆయిల్.
దిస్ ఎమల్షన్స్ ఆర్ టూ టైప్స్. ఎమల్షన్స్ అనేవి టూ టైప్స్ అనమాట. ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్స్ వచ్చేసి, ఇన్ దీస్ ఎమల్షన్స్ ఆయిల్ ఈజ్ ఎబ్సర్బ్ అండ్ వాటర్ ఈజ్ అ డిస్ప్లేస్డ్ మీడియం. ఇది చెప్పేసిన మీకు. డిస్ప్లేస్డ్ మీడియం అంటే ఏం లేదు, అది డిస్ప్లేస్డ్ మీడియం అంటే ఏం లేదు, కంటిన్యూస్ ఫేజ్ అంతే. వాటర్ ఇన్ ఎమల్షన్స్లో వచ్చేసి ఇన్ దిస్ వాటర్ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫేజ్ అండ్ ఆయిల్ ఈజ్ డిస్ప్లేస్డ్ మీడియం అనమాట. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే మీకు ఎమల్షన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్. అంటే మిక్చర్లో ఉండే కాంపోనెంట్స్ సపరేట్ చేయడం అనమాట. హౌ క్యాన్ బి అబ్టైన్డ్ కలర్డ్ కాంపోనెంట్ ఫ్రమ్ బ్లాక్ ఇంక్. కలర్డ్ కాంపోనెంట్ నుంచి బ్లాక్ ఇంక్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. అది ఎవాపరేషన్ ద్వారా వస్తుంది. అది దిస్ మెథడ్ క్యాన్ బి యూజ్డ్ టు సెపరేట్ నాన్ వయోలెట్ కాంపోనెంట్స్ సొల్యూట్స్ dissolved in violative solvents. For example, this technique is used on a commercial solute to obtain common salt from sea water or lakes containing common salt. ఇది సేమ్ ఎట్లంటే ఒక టెక్నిక్ ద్వారా అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం సీ వాటర్లోంచి మనకి కామన్ సాల్ట్ అనేది వస్తుంది, అలాగనమాట. నాన్ వయోలెట్ కంపోనెంట్స్ ద్వారా ఇవి డిజాల్వ్ అవుతాయి వయోలెట్ సాల్వెంట్స్తో. ఇక్కడ చూసుకుంటే మనం వేపర్స్, ఇంక్, వాచ్ గ్లాస్, బీకరు, వాటర్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి హౌ క్యాన్ బి సెపరేటెడ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. ఒక క్రీమ్ అనేది ఎలా సపరేట్ అవుతుంది మిల్క్లోంచి అని అడుగుతున్నారు. దాన్ని మనం సెంట్రిఫ్యూగేషన్ అంటాము. అది ఆ టెక్నిక్ వచ్చేసి సెంట్రిఫ్యూగేషన్ అనమాట. దిస్ టెక్నిక్ ఈజ్ బేస్డ్ అప్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ వెన్ ఏ మిక్చర్ ఈజ్ రొటేటెడ్ అట్ ఏ హై స్పీడ్ ద లైట్ particles stay on the surface of the liquid while the heavier particles are forced to the bottom of the liquid. For example, when milk is rotated at a high speed in a centrifugation machine. ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇది ఒక మిషన్ అనమాట. ఈ మిషన్ ద్వారా ఇది వచ్చేసి ఫస్ట్ ఇది బిఫోర్ సెంట్రిఫ్యూగేషన్, ఇది ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్. ఎలా అవుతుందంటే ఇది రొటేట్ కావడం వల్ల అవుతుంది. ఇది ఎలా రొటేట్ అవుతుందంటే మనం ఆ మిల్క్ని పెట్టడం ద్వారా ఆ మిల్క్లో ఉండే హెవియర్ కాంపౌండ్స్ అన్నీ ఆ హై స్పీడ్లో తిరుగుతుంది అనమాట. అది హై స్పీడ్లో రొటేట్ కావడం వల్ల లైటర్ పార్టికల్స్ అన్నీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్లోనే ఉండిపోతాయి. అదే హెవియర్ పార్టికల్స్ ఉంటాయి చూడండి, ఆ హెవియర్ పార్టికల్స్ అనేవి ఆ ఫోర్స్ వల్ల, సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల ఆ పార్టికల్స్ అన్నీ కిందికి వచ్చేస్తాయి అనమాట. వెలాసిటీ ఎత్తుతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి, యాక్సిస్ తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల ఆ పార్టికల్స్ అనేవి, హెవియర్ పార్టికల్స్ అనేవి కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బిఫోర్ సెంట్రిఫ్యూగేషన్, ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్. ఇక్కడ చూడండి ఆ పార్టికల్స్ అన్నీ కిందికి బాటంలోకి వచ్చేసినాయి. ఎందుకంటే ఆ పార్టికల్స్ అన్నీ హెవియర్ పార్టికల్స్ కాబట్టి అవి బాటమ్ ఆఫ్ ద లిక్విడ్లోకి వచ్చేసినాయి. ఇది మీకు అర్థమైంది కదా సెంట్రిఫ్యూగేషన్. మనం నెక్స్ట్ హౌ క్యాన్ బి సపరేటెడ్ ఆఫ్ టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. రెండు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని ఎలా సపరేట్ చేయగలం, అదే ఆయిల్ వాటర్ని ఎలా సపరేట్ చేయగలం అని అడుగుతున్నారు. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే సెపరేషన్ యూజింగ్ ఏ సెపరేటింగ్ ఫన్నల్. అది సెపరేటింగ్ ఫన్నల్ ద్వారా మనము ఆయిల్ని వాటర్ని సెపరేట్ చేయగలం అన్నమాట. పేర్స్ ఆఫ్ లిక్విడ్స్ విచ్ డు నాట్ మిక్స్ ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఎప్పుడైతే రెండు పేర్స్ ఆఫ్ లిక్విడ్ అనేది, ఒక పేర్ ఆఫ్ లిక్విడ్ అనేది ఆ రెండు మిక్స్ కావో, రెండు దానికొకటి దానిపైన ఉండిపోతాయో, అవి రెండు మిక్స్ కావో, ఆ రెండు లిక్విడ్స్ని మనం ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటాం అనమాట. దిస్ లిక్విడ్స్ ఫామ్ లిక్విడ్స్ అనేవి హెట్రోజెనియస్ మిక్చర్ ఫామ్ చేస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి రెండు యూనిఫామ్లీ త్రూ అవుట్ కాబట్టి. ద టెక్నిక్ ఈజ్ బేస్డ్ అప్
on the principle that when a mixture of two miscible liquids is allowed to stand, they separate out into separate layers depending upon their డెన్సిటీస్. దీనిని ఎలా సెపరేట్ చేయగలమంటే దీన్ని సెపరేట్ చేయడం అనేది దానిలో డెన్సిటీ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక టెక్నిక్ అనమాట సెపరేషన్ చేయడానికి. సెపరేషన్ ఫన్నెల్ అంటారు దీనిని. అది సెపరేషన్ ఫన్నెల్. ఇది కింద కొనికల్ ఫ్లాస్క్, ఇది స్టాండ్ అనమాట. ఆడ పైన చూసుకుంటే ఆయిల్, ఆడ వాటరు. అక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఆ వాటర్ అనేది పూర్తి వచ్చేస్తుందో, ఎప్పుడైతే ఆ లిక్విడ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే ఇట్లా మనం దాన్ని ఆఫ్ చేస్తాం అనమాట. ఆడ ఒకటి బటన్ మాదిరి ఉంటుంది, ఆ బటన్ ఇట్లా పైకంటే ఆ వాటర్ అనేది ఆగిపోతాయి. అదే ఆ సెపరేటింగ్ ఫన్నల్ అనమాట. దాని ద్వారా మనకి వాటర్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతాయి. హౌ క్యాన్ బి separate a mixture of common salt and ammonium chloride దాన్ని మనం సబ్లిమేషన్ ద్వారా మిక్చర్ ఆఫ్ కామన్ సాల్ట్ కానీ అమ్మోనియం క్లోరైడ్ కానీ మనం సెపరేట్ చేస్తాము. మీకు తెలుసు మనం దీన్ని ఎక్కడ చదువుకుందామో, ఫస్ట్ చాప్టర్ గుర్తుందా, సబ్లిమేషన్ అవన్నీ వచ్చినాయి మనకి. అప్పుడు చదువుకున్నాం మనం. ఇది ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఎందుకంటే ఈ రెండు రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి, చాప్టర్స్ కాబట్టి. ద ప్రాసెస్ ఆఫ్ సబ్లిమేషన్ క్యాన్ బీ యూజ్డ్ టు సెపరేట్ సబ్లిమల్ వయోలెట్ కాంపౌండ్ ఫ్రమ్ ద నాన్ వయోలెట్ కాంపౌండ్స్ ఆఫ్ మిక్చర్. ఈ సబ్లిమేషన్ అనేది సబ్లిమేషన్ వయోలెట్ కాంపౌండ్ ఫ్రమ్ ద నాన్ వయోలెట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని సబ్లిమల్ వైలెట్ కాంపౌండ్ అంటే ఏం లేదు, తొందరగా ఆవిరైపోవడం అనమాట. ఆవిరైపోయి మిక్చర్గా అంటే ఒక కాంపౌండ్ మారిపోవడం అనమాట. అవి నాన్ వైలెట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ ఫామ్ ద నాన్ వైలెట్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ని ఫామ్ చేస్తాయి అవి. ఇక్కడ మనం చూసుకుంటే కాంపౌండ్ కాటన్ ప్లగ్. ఆ కాటన్ ప్లగ్ అనేది ఇన్వర్టెడ్ ఫన్నెల్ తీసుకున్నాం, ఆ కాటన్ ప్లగ్ పెట్టినాం, దాంట్లో మనం ఏమేసినాం, ఒక చైనా డిష్లో ఒక ఇది అమోనియం క్లోరైడ్ పెట్టి దాని మీద ఇన్వర్టెడ్ ఫన్నెల్ పెట్టినాం, పైన కాటన్ ప్లగ్ పెట్టినాం. ఇక్కడ మనం చూసుకుంటే వేపర్స్ ఆఫ్ అమోనియం కింద బర్నర్ ద్వారా అక్కడ వేపర్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ అనేది వస్తున్నాయి. అవి ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఈ అమోనియం క్లోరైడ్ నుంచి వేపర్స్ వస్తున్నాయి, దాన్ని మనం సబ్లిమేషన్ అన్నాం. ఇవి మళ్ళీ ఆడ సాలిడిఫైడ్ అమోనియం క్లోరైడ్ అయితేనే ఆడ ఎడ్జెస్ ఆఫ్ ఈ ఇన్వర్టెడ్ ఫన్నెల్ దగ్గర అక్కడ ఎందుకు అవుతున్నాయంటే డిపోజిషన్స్ ద్వారా అవుతున్నాయి కాబట్టి. ఇట్లా ఒక కామన్ సాల్ట్ అనేది అమోనియం క్లోరైడ్ అనేది సెపరేట్ చేస్తాం మనము. ఇక్కడ మిక్చర్ అది అమోనియం క్లోరైడ్ సాల్ట్ అన్న. ఇక్కడ చూసుకుంటే మీరు అమోనియం సాల్ట్ పార్టికల్స్ అనేవి రాలే మనకి. కానీ ఎందుకు రాలేదంటే అవి నాన్ వైలెట్ కాంపౌండ్స్ అనమాట ఆ మిక్చర్కి. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే అమోనియం క్లోరైడ్ అనే వేపర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయంటే అది వైలెట్ కాంపౌండ్. ఎందుకంటే ఆవిరైపోతే కాంపోనెంట్స్ అన్నీ. ఎందుకంటే అవి ఇక్కడికి వచ్చి ఆ ఎడ్జెస్కి వచ్చి అమోనియం క్లోరైడ్ అనేది మళ్ళీ మనకి అక్కడ చూడొచ్చు మనం. అక్కడ సాల్ట్గా అయిపోతుంది అమోనియం క్లోరైడ్ అని. ఇలా సబ్లిమేషన్ జరుగుతుందన్నమాట కామన్ సాల్ట్కి అమోనియం క్లోరైడ్ మిక్చర్కి. ఇక్కడ క్రోమటోగ్రఫీ అంటే ఇది ఏం లేదు, ఒక ప్రిన్సిపల్ అనమాట. సెపరేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ బై పేపర్ క్రోనోగ్రఫీ. ఒక సెపరేషన్ లేదా ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనమాట మిక్చర్లో మనం ఈ పేపర్ క్రోమాటోగ్రఫీ ద్వారా మనం దానిని తెలుసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఈజ్ బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ సాల్యుబిలిటీ ఇన్ ద సేమ్ సాల్ట్. ఒక సేమ్ సాల్ట్లో డిఫరెంట్ సాల్యుబిలిటీస్ ఉంటాయి కదా, ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ క్రోమోగ్రఫీ పేపర్ ద్వారా. అదే క్రోమోగ్రఫీ పేపర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు అదే క్రోమోగ్రఫీ పేపరు.
అది సాల్వెంట్ ఫ్రంట్ అనమాట. అంటే క్రోనోగ్రఫీ పేపర్ అనేది సాల్వెంట్ తీసుకుంది. ఇక్కడ కింద చూస్తే సాల్వెంట్ అంటే అదంతా పీల్చుకుంది అనమాట. ఆ పైన లిడ్ అది. ఇక్కడ కొన్ని రెడ్ ఉంది. రెడ్ అంటే 2 cm ఆరిజిన్కి, మళ్ళీ పర్పుల్ వచ్చేసి 6 cm అనమాట ఆరిజిన్కి. అలాగే సాల్వెంట్ ఫ్రంట్ వచ్చేసి 10 cm ఉంది. అలాగే బ్లూ వచ్చేసి 8 cm అనమాట ఆరిజిన్ నుంచి, సాల్వెంట్ ఆరిజిన్ నుంచి. ఇది ఒక క్రోమటోగ్రఫీ అనమాట పేపర్. దీని ద్వారా మనం ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు డిఫరెంట్ సాల్యుబిలిటీస్లో ఒక సేమ్ సాల్వెంట్లో. How can we separate a mixture of two immiscible liquids of distillation? How can separate a mixture of two immiscible liquids of distillation? ఒక 2 మిజిబుల్ లిక్విడ్స్ అనేవి మనం డిస్టిలేషన్ ద్వారా ఎలా సపరేట్ చేయగలమని అడుగుతున్నారు ఇక్కడ. డిస్టిలేషన్ ఇన్వాల్వ్స్ కన్వర్షన్ ఆఫ్ ఏ లిక్విడ్. డిస్టిలేషన్ అనేది కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్లో ఇంటూ వేపర్స్ బై హీటింగ్ ఫాలోడ్ బై కండెన్సేషన్ ఆఫ్ ద వేపర్స్ thus ప్రొడ్యూస్డ్ బై కూలింగ్. ఈ వేపర్స్ అనేవి లిక్విడ్ ఇంటూ వేపర్స్ బై హీటింగ్ ఫాలోడ్, ఈ హీటింగ్ ద్వారా ఫాలోడ్ బై కండెన్సేషన్ ద్వారా ఈ వేపర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కూలింగ్. Distillation used for the separation of components of a mixture containing two miscible liquids. ఎప్పుడైతే ఈ డిస్టిలేషన్ అనేది సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్ అనమాట. ఎప్పుడైతే ఒక 2 మిజిబుల్ లిక్విడ్స్ ఉంటాయో విచ్ బాయిల్ వితౌట్ డీకంపోజిషన్ అండ్ హ్యావ్ సఫిషియంట్ డిఫరెన్స్. ఈ వితౌట్ డీకంపోజిషన్ ద్వారా లేకుంటే సఫిషియంట్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ డిఫరెన్స్ ద్వారా మనం కాకుండా ఇది టు విచ్ బాయిల్ వితౌట్ డీకంపోజిషన్ అండ్ హ్యావ్ సఫిషియంట్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్. ఇక్కడ సఫిషియంట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ బాయిలింగ్లో. ఇప్పుడు 25K చూపిస్తుంది మనకి. ది సెపరేషన్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్ క్యాన్ బి achieved at their respective boiling points. The more violet component distills over first while the little violet component distills over afterwards. ఈ సెపరేషన్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్ అనేది ఇంటూ ఇండివిజువల్ కాంపౌండ్స్ అనమాట క్యాన్ బి అచీవ్డ్ అట్ ద ఇవి రెస్పెక్టివ్ బాయిలింగ్ పాయింట్స్ అనమాట. కాంపౌండ్స్ క్యాన్ బి అచీవ్డ్, ఈ డ్యూయల్ కాంపౌండ్స్ అనేవి అచీవ్డ్ అనమాట. క్యాన్ బి అచీవ్డ్ అట్ రెస్పెక్టివ్ బాయిలింగ్ పాయింట్స్ ద్వారా. ఇక్కడ చూసుకుంటే మనం ద మోర్ వైలెట్ కాంపోనెంట్, ఇప్పుడైతే మోర్ వైలెట్ కాంపోనెంట్ అనేది ఈ డిస్టైల్స్ అవుతుందో ఓవర్ ఫస్ట్ వైల్ ద లిటిల్ వైలెట్ కాంపోనెంట్ అనేది డిస్టైల్స్ ఓవర్ ఆఫ్టర్వర్డ్స్ అంటే దాని తర్వాత ఆఫ్టర్వర్డ్స్ అనమాట. మోర్ వైలెట్ కాంపోనెంట్ అనేది డిస్టైల్స్ అవుతుంది ఓవర్ ఫస్ట్, దాని తర్వాత లిటిల్ వైలెట్ కాంపోనెంట్ అనేది డిస్టైల్స్ అవుతుంది దాని తర్వాత ఆఫ్టర్వర్డ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మేము ఇది ఒక ఎక్స్పెరిమెంట్ దాని ద్వారా అట్లా. ఇక్కడ చూసుకుంటే థర్మామీటర్, డిస్టిలేషన్ ఫ్లాస్క్, స్ట్రీము, సాల్ట్ వాటర్, బన్సన్ బర్నర్. అది ఇక్కడ చూసుకుంటే మనకి ఆ ఎయిర్ అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే కండెన్సర్, దాంట్లో అనేది కూలింగ్ వాటర్ అనమాట. ఆ కూలింగ్ వాటర్ అనేది ఆ వేపర్స్ని అటాచ్ చేస్తుంది. ఇక్కడ మనకి చూస్తే కోల్డ్ వాటర్ పోతున్నాయి మనకి. ఇక్కడ ఈ పైప్లో నుంచి కోల్డ్ వాటర్ పోతున్నాయి. అక్కడ
హాట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ స్ట్రీమ్ నుంచి వచ్చేది సాల్ట్ నుంచి వచ్చే వేపర్స్ అనేవి హాట్గా ఉంటాయి కాబట్టి అక్కడ హాట్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, హాట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కోల్డ్ వాటర్ అనేది మనకి ఇన్ అవుతుంది, హాట్ వాటర్ అనేది అవుట్ అవుతుంది. అందుకే మనకి అక్కడ లోపల కూలింగ్ వాటర్ అనేది చూపిస్తుంది. కాబట్టి దీని ద్వారా మనకి ఇక్కడ కండెన్స్డ్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి రిసీవింగ్ ఫ్లాస్క్ డిస్టైల్డ్ వాటర్ అనమాట. ఇవి మీకు చూసింటారు ఎప్పుడైనా మీ ఇంట్లో బ్యాటరీస్ కానీ ఏమన్నా ఉంటే దాంట్లోకి డిస్టైల్డ్ వాటర్ అనేది వేస్తారు కొనుకొచ్చి. దాని ద్వారా ఆ బ్యాటరీ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. డిస్టైల్డ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ అనమాట. దాంట్లో ఎవరు తాగకూడదు, మళ్ళీ నార్మల్ వాటర్ అనుకొని. పిల్లలు అయితే ఇంక అసలుకే తాగకూడదు, అవి నార్మల్ వాటర్ కాదు, డిస్టైల్డ్ వాటర్ కాబట్టి తాగకూడదు. అవి ఓన్లీ బ్యాటరీ యూజెస్కి బాగా స్ట్రాంగ్ బ్యాటరీ ఎక్కువ కాలం వర్క్ చేయడానికి అది పనికి వస్తుంది డిస్టిల్డ్ వాటర్ అనేవి. మీ కొంతమంది ఎవరన్నా మీ ఇంట్లో ఇవి ఇన్వర్టర్స్ ఉంటే బాగా తెలిసి ఉంటుంది వాళ్ళకి ఈ డిస్టిల్డ్ వాటర్ గురించి. ఎందుకంటే ఆ బ్యాటరీస్లోకి డిస్టిల్డ్ వాటర్ అనేవి వేస్తారు కాబట్టి. ఫ్రాక్షన్ డిస్టిలేషన్ చూద్దాం ఒకసారి. In a mixture of liquids having boiling point difference less than 25 Kelvin, we get vapors of both the liquids. In a mixture of liquids having boiling point difference less than 25 Kelvin, we get vapors of both the liquids at the same temperature. ఒక మిక్చర్ ఆఫ్ లిక్విడ్స్ అనేది బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, లెస్ దాన్ 25 degrees డిఫరెన్స్ ఉంటుందో, అప్పుడు మనం ఆ లిక్విడ్స్ బోత్ వేపర్స్ అనేవి మనము ఆ సేమ్ టెంపరేచర్లో చూడొచ్చు. మనకు వస్తాయి, మనం చూడొచ్చు. యాజ్ వెల్ బోత్ ద లిక్విడ్స్ ఆఫ్ ద మిక్చర్ విల్ డిస్టిల్ టుగెదర్ అండ్ ద సెపరేషన్ కెనాట్ బి అచీవ్డ్. ఈ రిజల్ట్ ద్వారా బోత్ ద లిక్విడ్స్ ఆఫ్ మిక్చర్ అనేది డిస్టిల్ టుగెదర్ అయిపోతాయి. అలాగే ద సెపరేషన్స్ కెనాట్ బి అచీవ్, దాన్ని మనం సెపరేషన్ కూడా చేయలేము. The separation of such a liquid mixture into individual components can, however, be achieved by fractional distillation, which involves repeated distillations and condensation. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడైతే సెపరేషన్ ఆఫ్ సచ్ ఏ లిక్విడ్ మిక్చర్ అనేది ఇండివిజువల్ కాంపోనెంట్స్లో ఈ సపరేషన్ కావచ్చు. ఇండివిజువల్ కాంపోనెంట్స్లో లిక్విడ్ మిక్చర్ అనేది బి అచీవ్డ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా అచీవ్డ్ మనం చేసినాం కాబట్టి సెపరేషన్ ఆఫ్ లిక్విడ్ మెజర్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మనము చేసినాం, దానిని డిస్టిల్డ్ వాటర్గా మార్చినాం. విచ్ ఇన్వాల్వ్స్ రిపీటెడ్ డిస్టిలేషన్స్ అండ్ కండెన్సేషన్. ఎట్లా మనం దాన్ని చేసినామంటే రిపీటెడ్ చేసినాం, మనం డిస్టిలేషన్స్ని రిపీట్ చేసేసి కండెన్సేషన్ని కూడా రిపీట్ చేసినాం. దాని ద్వారా మనము లిక్విడ్ మిక్చర్ అనేది ఇండివిజువల్ కాంపోనెంట్స్గా మార్చినాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ యూజింగ్ ఏ ఫ్రాక్షనల్ కాలమ్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది క్యారీడ్ అవుట్ చేస్తుంది బై యూజింగ్ ఏ ఫ్రాక్షనల్ కాలమ్ ద్వారా. It usually consists of a long glass tube with a wide bore packed with glass beads or small stones or porcelain pieces. ఇవి యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్లో ఇవి కన్సిస్ట్ అవుతాయి యూజువల్గా విత్ ఎ వైడ్ బోర్ ప్యాక్డ్, ఒక వైడ్ బోర్ ప్యాకెట్ ద్వారా విత్ గ్యాస్ బ్రెడ్స్ కానీ ఆ స్మాల్ స్టోన్స్ కానీ మనం చూస్తే ఆర్ పోర్సియలిన్ పీసెస్ కానీ. The actual purpose of the fractionating column is to increase the cooling surface area to provide hurdles or obstructions to the ascending vapors and descending liquid. ఈ యాక్చువల్ పర్పస్ వచ్చేసి ఫ్రాక్షనల్ కాలం వచ్చేసి కూలింగ్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడము, అలాగే ఈ
వేపర్స్ని అసెండింగ్ చేయడము, అలాగే లిక్విడ్ని డిసెండింగ్ చేయడం అనమాట. ఈ మెయిన్ యాక్చువల్ పర్పస్ వచ్చేసి ఫ్రాక్షనింగ్ కాలమ్కి. మనం చూడొచ్చు ఇక్కడ వేపర్స్ అనేవి అసెండింగ్, లిక్విడ్ అనేది డిసెండింగ్ అనమాట. అలాగే మనం చూడొచ్చు కూలింగ్ సర్ఫేస్ ఏరియా అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకు అక్కడ ఆ యాక్టివిటీలో. ఇది సేమ్ అదే యాక్టివిటీ, బాగా క్లియర్గా చూడండి. అది థర్మామీటర్ అనమాట, కార్క్, అది ఫ్రాక్షనింగ్ కాలం అనమాట. ఇది క్లాప్, కార్క్, ఇది డిస్టిలేషన్ ఫ్లాస్క్ అనమాట, దీన్ని మనం అంటాం. ఇది మిక్చర్, ఇది వైర్ గాజరే అనేది అది స్టాండింగ్ మాదిరి అట్లా, అది మీకు తెలుసు బర్నర్. ఇక్కడ చూస్తే మీకు హాట్ వాటర్ అనేది ఇన్ అవుతుంది, అవుట్ వాటర్ అనేది అవుట్ అవుతుంది, హాట్ వాటర్ అనేది అవుట్ అవుతుంది. మీకు అక్కడ హాట్ వాటర్ కనపాలి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అలాగే అది వాటర్ కండెన్సర్ అనమాట, దీన్ని వాటర్ కండెన్సర్ అంటాం. అది ప్యూర్ లిక్విడ్ కాంపోనెంట్ అంటే డిస్టైల్ వాటర్ అనమాట. ఇక్కడ దీన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. చూడండి డయాగ్రామ్, ఇది మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నా. The flow diagram for separation of gases of air is shown below. ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది, ఒక ఫ్లో చార్ట్ అనేది సెపరేషన్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్ ఎయిర్స్కి ఈజ్ షోన్ బిలో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎయిర్ కంప్రెస్ అండ్ కూల్ బై ఇంక్రీజింగ్ ప్రెజర్ అండ్ డిక్రీజింగ్ టెంపరేచర్. ఎయిర్ అనేది కంప్రెస్ అనమాట, కూలింగ్, ఈ కూల్ అనే కంప్రెస్ అండ్ కూల్ బై ఇంక్రీజింగ్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ కంప్రెస్ అవుతుంది. అలాగే టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల అది కూల్ అవుతుంది. లిక్విడ్ ఎయిర్ వచ్చేసి ఆల్ టు వామ్. ఇక్కడ లిక్విడ్ వాటర్ అనేది అలో టు వార్మ్ అప్ స్లోలీ ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం అనమాట. ఈ వార్మప్ లిక్విడ్ వాటర్ అనేది వార్మ్ చేస్తుంది, ఆ లిక్విడ్ని అప్ స్లోలీ అలో చేస్తుంది. అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం లాగా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డయాగ్రామ్లో, ఇక్కడ ఈ బర్నర్ ద్వారా ఈ సాల్ట్ వాటర్లో ఉండే వేపర్స్ అన్నీ ఈ స్ట్రీమ్ ద్వారా ఇక్కడ పైకి వస్తున్నాయి, అలాగే ఈ స్ట్రీమ్లో ఫ్లో అవుతున్నాయి, అలా అనమాట లిక్విడ్ ఎయిర్ అనేది. ఇది గ్యాసెస్ గెట్స్ సెపరేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ బీపీ అట్ డిఫరెంట్ హైట్. ఈ గ్యాసెస్ అన్ని సెపరేట్ అయిపోతాయి అనమాట దాని బీపీ మీద, అట్ దేర్ హైట్, దాని హైట్ మీద. ఇక్కడ బీపీ అంటే ఏం లేదు, మనకి బాయిలింగ్ పాయింట్ అనమాట, అట్ దేర్ డిఫరెంట్ హైట్స్లో. ఇక్కడ నైట్రోజన్ చూసుకుంటే -196 డిగ్రీ సెల్సియస్ అనమాట, ఆర్గాన్లో చూసుకుంటే -186 డిగ్రీ సెల్సియస్, ఆక్సిజన్లో -182 డిగ్రీ సెల్సియస్ అనమాట. డిఫరెంట్ అట్లా. హౌ క్యాన్ బి ఆబ్టైన్ ప్యూర్ కాపర్ ఫ్రమ్ అన్ ఇంప్యూర్ శాంపిల్. అంటే ఒక ప్యూర్ కాపర్ని ఇంప్యూర్ శాంపుల్ నుంచి మనం ఎలా సెపరేట్ చేయగలం అంటే, అది క్రిస్టలైజేషన్ ద్వారా మనం దాన్ని సెపరేట్ చేయగలం అనమాట. క్రిస్టలైజేషన్ స్టెప్ 1 ఇక్కడ చూసుకుంటే, మనం సాల్వెంట్, మళ్ళీ ఇంప్యూర్ సాలిడ్ అనమాట, స్టీర్ టు డిజాల్వ్ సాలిడ్. ఇక్కడ మనము ఆ సాల్వెంట్లో ఆ ఇంప్యూర్ సాలిడ్ని మనం ఇట్లా స్టీర్ చేయడం వల్ల అదంతా డిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ స్టెప్ 2లో చూసుకుంటే, ద సొల్యూషన్ ఈజ్ టు హీటెడ్ టు ఎవాపరేట్ మోస్ట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ ఈ డిజాల్వ్ అయిన సాల్వెంట్లో దాన్ని మనం తెచ్చి ఈ బర్నర్ మీద పెట్టడం వల్ల అది హీట్ ద్వారా ఆ సాల్వెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. అక్కడ చూసుకుంటే మనం ఎవాపరేట్ బేసిన్ చూడొచ్చు ఆడ. స్టెప్ 3 వచ్చేసి, ద హాట్ సొల్యూషన్ ఈజ్ అలౌడ్ టు కూల్ టు ఆబ్టైన్ క్రిస్టల్స్. ఎవాపరేట్ బేసిన్ని మనం ఇది హాట్ సొల్యూషన్ ద్వారా మనం దాన్ని చల్లబరచడం వల్ల అక్కడ కొన్ని క్రిస్టల్స్ అన్నీ ఆబ్టైన్ అయ్యాయి. మీరు అక్కడ చూడొచ్చు క్రిస్టల్స్ అనేవి. స్టెప్ 4 వచ్చేసి, ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా ఆ క్రిస్టల్స్ అనేవి, ద కోల్డ్ సొల్యూషన్ ఈజ్ poured off to obtain the crystals by pressing them between sheets of filter paper. ఇవి ఈ ఫిల్టర్ పేపర్ ద్వారా ప్రెస్ చేయడం వల్ల ఆ పార్టికల్స్ అనేవి ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా మనం చూడొచ్చు.
అట్లా కాపర్ అనేది సపరేట్ అవుతుంది, ప్యూర్ కాపర్ అనేది ఇంప్యూర్ శాంపుల్ ద్వారా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇట్లా ఫిల్టర్ ఎయిర్ ఇన్, అది ఎయిర్ అండర్ ప్రెజర్, హాట్ ఎయిర్ చూడ, ఆడ హాట్ వాటర్ అవుట్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ ఇన్ అనమాట. కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ అంటే ఆ కోల్డ్ వాటర్తో ఎయిర్ అనేది కంప్రెస్ అయింది అక్కడ. ఇక్కడ సెపరేటర్ అనమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ యాజ్ డ్రైస్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది సాలిడ్ ద్వారా ఇక్కడ రిలీజ్ అవుతుంది డ్రైస్ మాదిరి. ఇక్కడ చూసుకుంటే లిక్విడ్ ఎయిర్ అనమాట. ఇక్కడ లిక్విడ్ ఎయిర్ ఎక్స్పాన్షన్ జెట్ అనమాట. ఇక్కడ దాని ద్వారా ఇక్కడ నైట్రోజన్ అనేది అవుట్ అవుతుంది, ఆర్గాన్ కూడా అవుట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా అవుట్ కావడం దాన్ని మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం అంటాం అనమాట. అది లిక్విడ్ ఆక్సిజన్గా మారిపోతుంది అనమాట. ఇలా లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది అండర్ ఎయిర్ ప్రెజర్. ఇది మన ఈరోజు పార్ట్ 2 అనమాట. అలాగే ఎండ్ ఆఫ్ చాప్టర్ 2 కూడా ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనమాట. ఇది మన ఎండ్ ఆఫ్ చాప్టర్ 2. అలాగే గైస్, మీకు ఈ వీడియో నోట్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాండి, అది జాయిన్ అవ్వండి. అది టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Social and Science Studies with SGV. Send off from me, GOUSEPEER.